నేటి రాశి ఫలాలు. మేషరాశి. మరి మొదటిగా మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. ఈ మేషరాశి వారికి ఈ రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి. అది కూడా ముఖ్యంగా విద్యార్థులకు విద్యా సంబంధమైన అంశాలలో ఉన్నత విద్య కొరకు వాళ్ళకి మంచి అవకాశాలకి మీ మిత్రుల యొక్క సలహా సంప్రదింపుల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క సలహా సంప్రదింపులతో పాటుగా విద్యార్థులకి విద్యా సంబంధమైన పుస్తకాలు కానీ లేకపోతే ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో సలహాలతో పాటుగా వీళ్ళు ఒక మార్గాన్ని మీకు నిర్దేశించడానికి అవకాశాలు అనేది ఒకటి. అంతేకాకుండా మీ సామర్థ్యాలు పెరగడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈరోజు చెప్పచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2 పాదాలని మనం ఈ యొక్క వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున కొంత ఉద్వేగాలు లాంటివి అధికంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా మీ యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే జాయింట్ వెంచర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఆదాయానికి సంబంధించి మీరు కొంత ఆలోచనలు అధికంగా చేస్తారు. వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి మీ యొక్క ఆలోచనలు, ఆ పెట్టుబడులు పెట్టే సమయంలో కూడా మీకు ఉద్వేగాలతో పాటుగా అనవసరమైన ఘర్షణ లేకుండా పనులు సామరస్యంగా చేసుకునేట్టుగా మీరు ప్రయత్నం చేసినట్టయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే విధానంలో మీరు కొన్ని కీలకమైన ఆలోచనలు చేయడం అనేది కూడా మనం ఈరోజున గమనించదగిన విషయం. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అయితే ఈ రోజున మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాలలో ముఖ్యంగా లాభదాయకంగా ఉండడం అనేది, అలాగే పౌరుషంగా తీసుకున్న నిర్ణయాల విషయంలో కానీ లేకపోతే రావాల్సిన లాభాల విషయంలో వాటిని పెట్టుబడి రూపంలో పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఆల్రెడీ మీకున్న ఏదైనా రుణాలు ఉన్నా అవి తీర్చేయడానికి చేసే ప్రయత్నాలు, ఎప్పటి నుంచో రాకుండా బకాయిపడ్డ విషయాల్లో కానీ అలాగే దాంతోపాటుగా ఆర్థిక అంశాల్లో కానీ మీరు చర్చలు జరిపి దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అయితే ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శ్రద్ధ చూపించటం, దాని విషయం వల్ల అంటే మీ యొక్క ఆలోచనలు వాటి మీద ఎక్కువ కేంద్రీకరించడం వల్ల కొంత రెస్ట్లెస్నెస్ అంటే విశ్రాంతి లోపం అనేది, దానివల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, విద్యకి సంబంధించిన విషయాల కొరకు కానీ మీ యొక్క సంతానానికి సంబంధించి ఏదైనా విద్యకి సంబంధించి ఏదైనా పరికరాలు కొనడానికి కానీ కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున చాలా లాభదాయకంగా ఉండడం, ముఖ్యంగా మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మీకు కావలసిన వ్యక్తులు అంటే పేరెంట్స్ కానీ లేకపోతే మీకు ఎవరన్నా మంచి సలహాదారులు కానీ సలహాలు ఇవ్వడం, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆశించిన ఫలితాలు పొందడం, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు లేకపోతే స్థలాలకు సంబంధించి మీకు ఎవరన్నా ఇవ్వవలసిన రుణాలు తీర్చడం కానీ నూతన కొనుగోలు అంశాల విషయాల్లో కానీ మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఓ చక్కటి ఇది మీరు వినడం అనేది, అంతేకాకుండా మీరు చేస్తున్న ఖర్చులు కూడా అవి ఉపయోగకరంగా ఉండడం అంటే ఏ రకంగా అంటే మీరు పెట్టబోయే పెట్టుబడుల విషయం కానీ ఆర్థిక అంశాల్లో కానీ దీర్ఘకాలిక అంశాల్లో కానీ మీరు చాలా ఈ రోజున ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. ఆ విషయంలో పెద్దల సహకారం కూడా మీకు అందుతుంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వృత్తిలో అధిక ప్రోత్సాహం,
ఆదాయపరంగా మీకు కొంత లాభదాయకంగా ఉండడం అనేది, అంతేకాకుండా ఆకస్మికంగా ఆగిన ధనం ఏదన్నా ఉన్నా అది వచ్చే అవకాశం, వృత్తిలో అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా అది చాలా వరకు మీకు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వారికి ఈ రోజున మీ యొక్క కుటుంబానికి సంబంధించిన, అంటే ఏదైనా ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల విషయం కానీ, లేకపోతే కుటుంబ ఆదాయ విషయంలో ఈ రోజున ఒక కీలకమైన ఆలోచనలు చేయడం, వ్యాపారానికి సంబంధించిన విషయాలలో పెట్టిన పెట్టుబడులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలలో కానీ ఇవాళ మీరు పెద్దవాళ్ళని కలిసి సంప్రదించి వాటి యొక్క ఎదుగుదల, వాటికి సంబంధించిన నూతన మార్పుల కోసం మీరు విశేషంగా ఆలోచనలు చేయడం అనేది అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించి కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఏదైనా ఆధ్యాత్మిక పర్యటన కోసం ఆలోచనలు చేయడం, అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు కొంత మనసుకి స్థిమితం లేకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకొని పెద్దల సహకారంతో ముందుకు వెళ్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సంతానం యొక్క ఉన్నత విద్య కొరకు కూడా ఎక్కువ ఆలోచనలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకోవాలి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఏ పని చేసినా వీలైనంత జాగ్రత్తలతో చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా అది డ్రైవింగ్ విషయం కావచ్చు, ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యమైన ఆలోచనలు, ప్రయాణాలు, ఏ విషయం చేసినా ఆచితూచి అడుగు వేయవలసిన రోజు. ఆకస్మికమైన ధనం రావలసిన విషయాల్లో కూడా కొన్నిసార్లు చివరి నిమిషంలో అది వాయిదా పడే అవకాశాలు, లేకపోతే ప్రయాణ సంబంధించిన విషయాల్లో కూడా అలాంటివి ఏదైనా జరిగినా, కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వాటికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో 1-2 సార్లు జాగ్రత్తలు చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ కూడా అవసరం కనుక సమయానికి ఆహారం, విశ్రాంతి మొదలైనవి కూడా అవసరమైన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని దాని పరంగా మీ యొక్క ప్రణాళికలు వేసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మీకు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో నూతన వ్యక్తుల పరిచయాలతో పాటుగా ఆ పరిచయాలలో ఎలాంటి అపశృతులు లేకుండా, అంటే ఆ వ్యక్తులతో మీకు ఎదురవుతున్న నూతన పరిచయాన్ని మంచిగా ఉపయోగించుకునే విధంగా మీరు ఎలాంటి ఘర్షణ రాకుండా మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి ఉంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో కానీ, వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది ఎక్కువ ఘర్షణకి తావివ్వకుండా ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలన్నది ఒకటి. అలాగే భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఈ రోజున శ్రద్ధ చూపించడం, వారి మీద మీరు దృష్టి సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. ఇవన్నీ కూడా మనం మకర రాశిలోకి తీసుకుంటాము. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడా చాలా పట్టుదలతో విశేషంగా శ్రమించి అనుకున్న ఫలితాన్ని పొందడానికి వీళ్ళు విశేషంగా కృషి చేస్తారు. దానికి సంబంధించి అలాంటి ఫలితాలే కూడా వాళ్ళకి మంచివి ఏర్పడతాయి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా అది భాగస్వామికి సంబంధించిన వృత్తి కావచ్చు, మీ యొక్క వృత్తిలో ఎదుగుదల కావచ్చు, అది మీరు ఎదురు చూస్తున్న వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలకమైన మార్పులు లాంటివి ఎదురవడం అనేది, అలాగే పూర్వపు రుణాలు ఏమన్నా ఉన్నా మీకు కానీ మీ భాగస్వామికి కానీ సంబంధించిన విషయాల్లో, అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములకు సంబంధించిన ఈ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఏదన్నా న్యాయ సంబంధమైన అంశాలు ఏదైనా ఉన్నా, లేకపోతే వాటికి సంబంధించిన పెట్టుబడుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించిన విషయాలు కూడా అవి చాలా వరకు ఈ రోజున వాటికి సంబంధించి మంచి ఫలితాలను ఎదురు చూడడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి?
కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట 3, 4, అలాగే శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా మనం కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వారికి ఈ రోజున సంతానానికి సంబంధించిన ఆరోగ్య విషయాలలో కానీ వాళ్ళ పోటీ పరీక్షలకు సంబంధించి కానీ ఎక్కువ శ్రద్ధ చూపించడం అనేది, అది కూడా వారికి సంబంధించిన అంశాలలో ముఖ్యంగా అంటే మీ ఆలోచనల విషయంలో కానీ మీ క్రియేటివిటీ విషయం కానీ దాంతోపాటుగా సంతాన సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా వీలైనంతవరకు మీరు మీ యొక్క తోబుట్టువుల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది, అంటే వారి యొక్క గైడెన్స్ బట్టి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది సంతానం యొక్క ఆరోగ్య అంశాలైనా వారి యొక్క పోటీ పరీక్షలకు సంబంధించిన ఈ రోజున అనుకూలంగా వీరి దగ్గర నుంచి మీరు సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాం. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో, అంటే ముఖ్యంగా అది సంతానంతో కానీ లేకపోతే గృహ వాతావరణంలో కానీ ఆ వాతావరణంలో ఎక్కువ ఎమోషన్స్కి గురి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు ఉద్వేగాలకి లోను కాకుండా మాట్లాడడం, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం అనేది, తర్వాత కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా వరకు మీరు అనుకున్నట్టుగా అనుకూలంగా ఉండడం, స్థిరాస్తులకు సంబంధించి అంటే కుటుంబంలో ఎవరి పేరు మీదన్నా స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా ఆలోచనలు చేసినా, అలాగే అది తల్లికి సంబంధించి కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆలోచనలు కృషి అధికంగా చేస్తారు. అయితే వాహనానికి సంబంధించిన విషయంలో కానీ లేకపోతే ఏదన్నా మీరు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ నూతన ప్రణాళికలు వేసుకోవడం, విద్యాపరమైన విషయాల్లో సంతానానికి ఏదైనా దూర ప్రదేశాల్లో హాస్టల్ వసతి కొరకు చేసే ప్రయత్నాలు కానీ అనుకూలతని చూపిస్తాం.